రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంటల వ్యవధిలో విడివిడిగా సమావేశమయ్యారు. నిన్న మధ్యాహ్నం మోదీ భేటీ కాగా సాయంత్రం అమిత్ షా రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒకే రోజున ప్రధాని, హోంమంత్రి రాష్ట్రపతితో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీలు జరిగాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్పై కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రధాని, హోంమంత్రుల రాష్ట్రపతి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ కీలక నిర్ణయాలు, బిల్లులు లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై రాష్ట్రపతికి సమాచారం అందించడం జరుగుతుంది. అయితే విడివిడిగా భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. జూలై 21న జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన దాదాపు 2 వారాల తర్వాత కూడా ఇదే జరిగిన సమావేశం. ఉపాధ్యక్షుడి ఎన్నిక సెప్టెంబర్ 9న జరుగుతుందని ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. ఉపాధ్యక్ష ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన నామినేట్ అయిన సభ్యులతో పాటు లోక్సభ సభ్యులందరూ ఉంటారు.